డ్రగ్ పెడ్లర్ A1 దీంట్లో ఆ అమ్మాయి డ్రగ్స్ ఇది లావణ్య నన్ను అన్యాయంగా కేసు పెట్టారు అని చెప్తున్న కేసులో వరలక్ష్మి డ్రగ్ కేసు చెలరేగినప్పుడు 12 మంది ముద్దాయిల్లో ఇతను A3 సెకండ్ కేసు ద్వారా రావి బావాజీ మస్తాన్ రావు అనే వ్యక్తి 2021 నవంబర్లో పరిచయం అయ్యాడు. నాకు మస్తాన్ రావుతో 2022 సెప్టెంబర్ నుంచి ముఖ పరిచయం ఉంది. దాదాపు నెల రోజులు నా వెంటపడి ప్రేమిస్తున్నాను అని చెప్పాడు. ఎవరు? మస్తాన్ సాయి. రైట్, ఓకే, మస్తాన్ సాయి చెప్పాడు. కానీ నేను మొదట పట్టించుకోలేదు. వెంటపడి 2 నెలల తర్వాత తన ప్రేమను ఒప్పుకున్నాను. క్రమంగా అతను మా ఇంటికి వచ్చేవాడు. నేను కూడా హైదరాబాద్లోని నార్సింగ్లో వాళ్ళ ఇంటికి వెళ్ళేదాన్ని. విల్లా నంబర్ 68కి వెళ్ళేదాన్ని. క్రమంగా నాకు తెలిసిన విషయం ఏమనగా అతను ఇంకా వేరే అమ్మాయిలతో సెక్స్ వీడియో కాల్స్ మాట్లాడుతూ దాన్ని రికార్డ్ చేసేవాడు. దాంతో నాకు అనుమానం కలిగి మస్తాన్ రావుని దూరం పెట్టాను. కానీ అతను నన్ను క్షమించమని వేడుకొని నీవు నాతో ఉంటే అన్నీ మానేస్తాను అని అతను చెప్పి నన్ను ఒప్పించాడు. ఇది జరిగిన నెల రోజులకు మస్తాన్ రావుకు అప్పటికే పెళ్లి జరిగిందనే విషయం నాకు తెలిసి ఆ విషయాన్ని అతన్ని నిలదీగా నిజమేనని ఒప్పుకున్నాడు. అయితే ఎవరికి వారు వేరుగా ఉంటూ విడాకులు కూడా తీసుకున్నామని చెప్పి నాతో కొత్త జీవితాన్ని ఆరంభించాలని చెప్పాడు. ఇలా ఉండగా ఒకరోజు మస్తాన్ రావు తన చెల్లి అయిన వాళ్ళ పేరు నేను చెప్పట్లేదు, పేరు చెప్పట్లేదు. సో 23/3/2023 నాడు జరుగుతుంది ఆ పెళ్లి అని చెప్పి ఇంటికి వచ్చి శుభలకి ఇచ్చి నన్ను పెళ్లికి రావాలని గట్టిగా చెప్పాడు. నేను 22/3/23న గుంటూరుకు వచ్చాను. మస్తాన్ నా కోసం అన్నపూర్ణ హోటల్లో రూమ్ నెంబర్ 217 తీసుకొని అందులో ఉంచాడు. అయితే నన్ను పెళ్లికి తీసుకువెళ్లకుండా అతను హోటల్కి వెళ్ళిపోయాడు. రూమ్లోనే ఉంచేశాడు నన్ను. దీంతో నేను హైదరాబాద్కు వెళ్ళిపోయాను. మస్తాన్ నాకు కాల్ చేసి క్షమాపణ చెప్పి నన్ను తిరిగి రావాలి అని అడిగాడు. ఎప్పుడు 25వ తారీఖున బ్లాబ్లా మొబైల్ అప్లికేషన్లో కార్ బుక్ చేసుకుని గుంటూరు వచ్చాను. నన్ను అతనే అన్నపూర్ణ హోటల్కి తీసుకువెళ్ళాడు. మళ్ళీ రూమ్ నెంబర్ 222 బుక్ చేసి అందులో ఉంచాడు. ఆ రోజు అతను హోటల్కి వస్తూ పోతూ ఉండేవాడు. ఈ విధంగా జరుగుతూ ఉండగా 31వ తారీఖు పొద్దున్న 6 గంటలకి నేను ఉన్న హోటల్కి మస్తాన్ వచ్చాడు. నాతో బాగా గొడవ పడ్డాడు. రాయటానికి చెప్పడానికి వీలు కాని బూతులు తిట్టాడు. మోచేతులు కాళ్లతో కడుపులో ప్రైవేట్ పార్ట్స్పై గుద్దాడు. ఒళ్ళంతా ఎక్కడ పడితే అక్కడ చేతులతో కొట్టాడు. మెడ పట్టుకొని పిసికి చంపబోయాడు. అరవకుండా చేతిని అడ్డం పెట్టాడు. అప్పటికే అతని చేతిని కొరికాను. నా బలం చాలలేదు. నా చేతులు వెనక్కి మడిచి చున్నీతో చేతులు కట్టి నన్ను బలవంతంగా అనుభవించాడు. నా బట్టల్ని చించాడు. నేను చనిపోయాను అని అనుకొని నన్ను వదిలేసి వాళ్ళ అమ్మకి ఫోన్ చేసి మాట్లాడాడు. ఆమెతో పై విషయాలు చెప్పడం నాకు వినిపించింది. ఇది లావణి ఇచ్చిన ఫిర్యాదు. ఆ తర్వాత ఫోన్ నెంబర్ 2 ఫోన్ నెంబర్లు ఉన్నాయి. ఒకటి యాపిల్, 2 శాంసంగ్లో. మస్తాన్ వాటిని ఓపెన్ చేసి వాటిలో ఉన్న డేటా మొత్తం డిలీట్ చేసి అరెస్ట్ చేసి ఫోన్లను ఫార్మాట్ చేసి పాస్వర్డ్లు మార్చి అతని ఫోన్ నెంబర్లతో లింక్ చేసుకున్నాడు. ఐక్లౌడ్ మొత్తాన్ని అరెస్ట్ చేశాడు. ఇది జరిగిన తర్వాత సుమారు గంట ప్రాంతంలో నాకు మెలకువ వచ్చింది, నాకు తెలివి వచ్చింది. కానీ ఓపిక లేదు. అప్పటి వరకు మస్తాన్ అక్కడే ఉండి నన్ను వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళటానికి ప్రయత్నించగా నేను మస్తాన్ నుంచి తప్పించుకొని ఆటో ఎక్కి గుంటూరులో నా స్నేహితుడు వినయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళగా అతను నన్ను హోటల్ వర్ష గ్రాండ్లో ఉంచాడు. రూమ్ నెంబర్ 101లో ఉంచాడు. నాకు కాస్త నీరసం తగ్గిన తర్వాత ఇవాళ అంటే 2వ తారీఖు ఏప్రిల్ 2/4/23న గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాను. వాళ్ళు నన్ను చూసి పోలీస్ స్టేషన్కి వెళ్ళమని చెప్పగా పట్టాభిపురం పోలీస్ స్టేషన్కి వచ్చి ఈ రిపోర్ట్ ఇస్తున్నాను. ఇందులో ఇదంతా నన్ను పెళ్లి చేసుకోవాలి అని అడగటంతో నన్ను అడ్డు తప్పించాలి అని పథకం ప్రకారం తుదముట్టించాలని మస్తాన్ వాళ్ళ అమ్మా నాన్నలతో కలిసి ప్రయత్నం చేశాడు. నన్ను నా కుటుంబాన్ని చంపేస్తానని బెదిరించి మానసిక క్షోభకు గురి చేస్తున్నాడు. కావున తమరు పై నేరస్తులపై విచారించి నాకు తగిన న్యాయం చేయండి అని అర్జీ ద్వారా వివరించుకున్నాను. కింద సంతకం ఉంది. ఇది లావణ్య చేసిన ఫిర్యాదు. అక్కడ చాలా ఇంపార్టెంట్. నన్ను పెళ్లి చేసుకోమని అడగడానికి ఆ అమ్మాయికి పెళ్లి కాలేదని చెప్తున్నట్టే కదా. ఓకే, పెళ్లి కాని అమ్మాయి కదా పెళ్లి చేసుకోమని అడుగుతుంది. పెళ్లి కాలేదు అని ప్రూఫ్. అది పాయింట్ నెంబర్. ఒక్కసారి నేను లావణ్యకి కాల్ చేస్తాను. ఇప్పుడు నేను లావణ్యకి కాల్ చేస్తాను. లావణ్య రాజ్ తరుణ్ విషయంలో ఏం జరుగుతోంది? ఎవరు వాస్తవాలు చెప్తున్నారు, ఎవరు అవాస్తవాలు చెప్తున్నారు, ఎవరు నాటకాలు ఆడుతున్నారు, ఇవన్నీ తెలుసుకుందాం. నేను కాల్ చేస్తున్నాను. ఎస్, ఒకసారి పీసీఆర్ నుంచి లావణ్యకి కాల్ చేయండి. పీసీఆర్ నుంచి లావణ్యకి కాల్ చేద్దాం.
ఎవరు అబద్ధం చెప్తున్నారు? నిజంగా లావణ్య రాజ్ తరుణ్ పెళ్లి చేసుకుందా? లావణ్యను రాజ్ తరుణ్ మోసం చేస్తున్నాడా? ఎస్, రింగ్ అవుతుంది. లావణ్యకు ఫోన్ చేస్తున్నాను. మరి లావణ్య రాజ్ తరుణ్ విషయంలో ఏం జరుగుతోంది? లావణ్య ఫోన్ రింగ్ అవుతోంది. లావణ్య, మీరు ఆర్టీవీ స్టూడియోకి కూడా రావచ్చు. ఈ షో చూస్తున్న మీరు లావణ్య ఫోన్ ఆన్సర్ చేయడం లేదు. లావణ్య, ఇప్పుడు మీ నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాల్సిన సమయం వచ్చింది. మీరు చేస్తున్న ఆరోపణలకు స్పందించాల్సిన సమయం వచ్చింది. శేఖర్ భాష అంటున్నాడు, నిజానికి ఆఫ్ కోర్స్ నేను అడగాలి, శేఖర్ భాష మీకు సంబంధం లేదు, రాజ్ తరుణ్ రమ్మనాలి. కానీ శేఖర్ భాష వస్తున్నాడు. నేను రాజ్ తరుణ్ కూడా ఫోన్ చేస్తాను. రాజ్ తరుణ్ కూడా ఇక్కడ నుంచి ఫోన్ చేసి ఎందుకు మీరు రాకుండా శేఖర్ భాషను పంపిస్తున్నాడు? దీనిలో ఇంకేదైనా ఉందా? తవ్వే కొద్ది ఇంకేమైనా వాస్తవాలు తెలుస్తాయి.